గ్లౌజులు సిద్ధమైపోయాయి. ఇదిగోండి అదండి పేడ అటు తిప్పేద్దామురా. ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి మా చెల్లి రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. డీప్ స్లీప్ లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే రేపు మా చెల్లి బర్త్డే అనమాట. అందుకని ఈ రోజు నైట్ 12 గంటలకి మా చెల్లిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మా చెల్లికి నేను బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఏదో గ్రాండ్గా చేయట్లేదులే, కానీ నార్మల్గా చిన్న కేక్ తెచ్చి నైట్ 12 గంటలకు కోసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ కేక్ కట్ చేయడం కాకుండా ఒక క్రేజీ ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను అనమాట. వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మా భీమగుడు నేను కలిసి అయితే కేక్ తీసుకురావడానికి బయలుదేరేసాం. మా చెల్లికి ఏమని చెప్పామంటే చేపలకి వెళ్తాం అని చెప్పాం అనమాట. కరెక్ట్గా టైంకు 9 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా, లేట్ అయితే మళ్ళీ షాప్లు అవి క్లోజ్ చేసేస్తారు కదా, లేట్ చేయకుండా బేకరీకి వెళ్ళిపోయి కేక్లు అవి తీసుకుని ఇంటికి వచ్చేద్దాం బేగా. పదండి. మా రైడర్ ఇప్పుడు రైడ్ చేయబోతున్నాడు. పానీ భయ్యా, పానీ పానీ. తుమ్మ జాలే మెల్లిగెళ్ళి. కేక్ తీసుకోవడానికి బేకరీకి వచ్చేసాం. ఆల్రెడీ లోపల ఉన్నారు మా క్రాంతి కూడా, ఇంకా మా ఎత్తు పిల్లడు. మా ఎత్తు పిల్లడు ఏమో ఫోన్ తీసుకుందాం వెళ్ళాను వాడి దగ్గరికి, ఐఫోన్. వాడు కూడా సరదాగా వస్తున్నాను వాడు కేక్ వండకే. పదండి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చేసాం. కేకు బటర్ స్కాచ్ అయితే లేదనమాట, చాక్లెట్ అవి ఉన్నాయి. కానీ ఎందుకు అదే తీసుకెళ్దాం అనిపిస్తుంది. ముందుకెళ్దాం. అక్కడ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి చాక్లెట్ కేక్ తీసుకెళ్ళిపోదాం. స్ప్రేలు అవి తీసుకుంటున్నాం. కేక్ ఒకవేళ మళ్ళీ లేకపోతే రిటర్న్ వద్దాం ఇక్కడికి. ఒకవేళ ఉంటే దొరికితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం కదా అనేసి తీసేసుకుంటున్నాం. ఎంత ఇవి ఎంత? 50. అవి పెద్దవే. ఓకేలా, ఈ సరిపోతాయి అయితే. మన తాటికెళ్ళిన తలకి సరిపోదు కానీ ఫస్ట్ ఇవి తీసుకుందాం ఉండే. భీమ కూడా బుర్రగా అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. అయితే బుర్రగా అయితే ఒక పగ్గోడు రాదు. ఆడు బయటకు వెళ్ళిపోయాడు, అందుకే ఇలాంటివి ఏమి ఉంటాయని చెప్పి. దండుపాలెం బ్యాచ్ అంతా కలిసి ఇంకో బేకరీకి వెళ్తున్నాం. దండుపాలెం అదే దండయాత్ర చేయడానికి. అక్కడ స్ప్రేలు అవి తీసుకున్నాం. కేక్ ఒకటి బాకీ ఉండిపోయింది, అది తీసుకుని తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకో బేకరీకి వచ్చేసాం. ఇక్కడ అన్ని కేక్లు అవైలబుల్ గా ఉన్నట్టున్నాయి. టీవీ ఫ్రిడ్జ్ డోర్ అయిపోయాయి. ఎవడం చూస్తే మింగిలాడతారు తర్వాత మళ్ళీ మనకి. చాక్లెట్ కేకా చాలా బాగుంది. చీకరా వద్దు, కేజీ వద్దురా, హాఫ్ కేజీ రా వద్దురా. ఎట్రా బాబు, ఎందుకు తిట్లుగా బటర్ స్కాచ్ ఇది లేకపోతే ఇలాంటి ఏమైనా తీసుకున్నా. బాగానే ఉందిలా కేక్, చూడండి ఎలా ఉండదు. బాగున్నది కదా. ఇది తీసుకున్నా. ఏం పేరు అది? దీనిపైన అంత పెద్ద పేరు రాదా సంగీత. జస్ట్ సంగీత కేక్ పైన నేమ్. ఇక్కడ తెల్లసావులు తొక్కు లేవు, చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఎన్ని తీసుకుని తినేది అనిపిస్తుంది కానీ బాటిల్ బిల్లు అమ్మేస్తారు. అలాంటి ఇట్టే బాటిల్ ఎక్కువ రేట్ ఉంటుంది. చాక్లెట్ కూడా ఉంటున్నారు. ఇవి చూడండి, చాక్లెట్ క్యాండీస్. ఆల్రెడీ ఇగో ఇక్కడ ఒకటి మింగేశారు ఎవడో. ఎలా తీసుకెళ్ళరా అనుకుంటారు సంగీత. ఇది బ్రో ఇటు సైడ్ ఇంకే ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో. కాకపోతే ఎలా ఉన్నావు తెలుసా? ఏలియన్లో ఉన్నావు. కప్ప ఇక్కడ చాలా ఉన్నాయి. కేక్ రెడీ. ఈ లోపు ఇక్కడ ఉంటుందండి, తట్టేస్తున్నాం. ఫుల్గా లోపల అంతా క్రీమ్ ఉంటుంది అనుకుంటూ ఓన్లీ బయట మాత్రం ఉండదు. లోపల క్రీమ్ లేదు, అంత డొల్లా. ఇక్కడ కేక్ తీసుకోవడానికి వచ్చి ఏ పడుతుంది తినేస్తున్నాం. పేరు రాసే గ్యాప్ చూసారా?
కేక్ తీసుకున్నాం. ఈ దొంగన కొడుకులు అనవసరంగా ఈ బేకరీ తీసుకొచ్చాం. మొత్తం అంతా పెంట చేసాం. తిన్నాం కానీ అక్కడ వాటర్ అంతా కింద పంపేసాం అనమాట. మొత్తం అందరూ కోళ్ళు పందాలు చూస్తున్నట్టు మమ్మల్ని చూసారా. సరే కేక్ తీసుకున్నాం కదా, ఇంక లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం. అదొకటే, ఆ కేక్ తో పాటు ఈ బాక్స్ కూడా తీసుకున్నాం. ఎందుకు వెళ్ళాక చెప్తాను ప్రాంక్ ఏంటనే, మామూలుగా ఉండదు. సపరేట్ బాక్స్ అయితే తీసుకుని వెళ్తున్నాం. ఫ్రీగానే ఇచ్చారులే, దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. సూపర్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్. కేకులు తీసుకుని ఇంటికి వస్తాం. ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాక్స్ ఎక్స్ట్రా బాక్స్ తీసుకొచ్చాం కదా, దాంతో అయితే క్రేజీ ప్రాంక్ అయితే ప్లాన్ చేసానని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చూపిస్తాను. కానీ ఫస్ట్ అయితే ఇంకా తినలేదు. ఈ చెత్తన కొడుకులేమో కేక్ మీద ఉన్న కేక్ మొత్తం చెడమింగారు. కాదన్నా వీడు వీడియో తీయడానికి పనికొస్తాడని చెప్పి ఈయన కూడా తీసుకుని వచ్చేసాం మా ఎత్తి పేరులోనే. అంటే కేక్ పైన ఉన్న నేమ్ మొత్తం చెడగొట్టేసారు. పర్లేదులే, అంత పర్టికులర్గా ఏం కనిపించలేదు కదా. కానీ కేక్ తీసుకుని ఇంటికి వచ్చేసాం. చూడండి దొంగముండ నువ్వు వచ్చేసరికి ఇంకా దీన్ని గేటు ముందు కట్టేసాం. ఇంట్లో అయితే 1కి 2కి వెళ్ళేస్తుందని మళ్ళీ నాతో ఎత్తుతున్నారు, అది బాధ. ఓకే, కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇంకా తినలేదు, కొంచెం లోపలికి ఎక్కిద్దాం. కేక్ ఇద్దాం. ఇప్పుడు అన్నం తినేసిన, ఇప్పుడైతే పేడ కోసం వచ్చాం. టైం కరెక్ట్గా 11:30. ఇంకొక అరగంట ఉంది. అరగంట లోపు అది చూడండి రియో అంత గట్టి కడుతుందా. ఇప్పటి వరకు దాని దగ్గర ఉండి వచ్చిన 11:30. ఇంకా అరగంటలోనే పేడ కేక్ అయితే తయారు చేసేలా. రావడం చూసి దొంగతనంగా వచ్చాం అనుకుంటాడు. ఇప్పుడైతే పేడ సెటప్ చేద్దాం. కమన్ చలో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ప్రాంక్ అంటున్నాను కదా, అది ఇదే. అంటే కేక్ బదులు నార్మల్ ఫస్ట్ ఈ పేడ కేక్ తీసుకెళ్ళి ఫ్రంట్ని పెడతాం. ఒక క్యాండిల్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఆ క్యాండిల్ దీన్ని గుచ్చి చూస్తే మా చెల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఆ ప్రాంక్ ఏంటో చెప్పకుండా ముందు పేడ అని చెప్తుంటే మీకు అర్థమై ఉండదు. సరే, ఇదే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా, అదే నార్మల్ కేక్ బదులు ఈ పేడ కేక్ అయితే పెడదాం. ఫస్ట్ అయితే ఆ కేక్ తయారు చేద్దాం. ఇదిగోండి మన ముందునే ఉన్నది స్వచ్ఛమైన ఆవు పేడ. ఈ పేడని తీసుకెళ్ళి పెడదాం. మొత్తం పెంట అయిపోద్ది అనిపిస్తుందా. ఇదేంద్రీ ఇదే. ఇప్పుడైతే తీతరా తర్వా గ్లౌజులు సిద్ధమైపోయి ఇదిగోండి. అదండి పేడ అటు ఇచ్చేద్దామురా. ఇన్ని పేడలు ఉన్నాయి. ఇదే స్వచ్ఛంగా ఉంది. చిన్న పేడ పెద్ద పేడ ఏ పేడ ఉట్టుకెళ్ళాలి. కేకు చిన్న కేకు పెద్ద కేకు. పేడ అయితే ఇప్పుడే వేసినట్టు ఉన్నది. ఎచ్చగా ఉంది, కొంచెం వేడిగా ఉన్నట్టు ఉన్నది. ఆగండి, బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, పెడదాం. ఓకే చూడండి, ఇప్పుడైతే పేడ తీసుకొచ్చి ఇందులో పెడదాం. అరే అది ఎలా ఉండదురా. పర్లేదులే, పేడ స్వచ్ఛమైన పేడ ఏమవుదు. ఎట్లా అయిపోద్దేమో వీడియో. ఏమనుకోకండి, ఇలాంటి థియేటర్ పనులు అప్పుడప్పుడు థియేటర్ పనులు చేస్తూ ఉంటాం. గొబ్బమ్మ స్మెల్ మామూలు రావట్లేదు భయ్యా. చాలా గట్టికొస్తుంది స్మెల్. కేక్ ఇది ఈ పేడ సరిపోద్దా, దీన్ని కేక్లో చేసేద్దాం. ఓకే, అచ్చా ఎక్కడి నుంచి వస్తాయి బాబు మీకు ఐడియాలు? వచ్చిందని బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఓకే, మన పేడ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి మా చెల్లి రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. కేక్ ప్యాక్ చేసేద్దాం. మీకు కూడా అలాంటి కేక్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. మనం తెచ్చి మీ ఇంటికి డెలివరీ చేస్తాం. కామెంట్ పేడ కేక్. ఇక్కడ ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఉన్నాయి. మీకు ఎంత స్వచ్ఛమైన పేడ కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. వచ్చింది కేక్ బేకరీ ఏడేస్తాను రేపు నుంచి. పేడ కేక్ బేకరీ చూడాలా. చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా మా చెల్లికి అంటే కేక్ అది తెచ్చి కొయ్యడం అలాంటి ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే.
పేడుతుంది అది కూడా గ్రాండ్ గా. మరి మామూలుగా ఉండదు. పైకేమో బేకరీ సెటప్ హై క్లాస్. పైన పైన పట్టారు లోన్ లోటారు అన్నట్టు పైన చూస్తేనేమో కేక్ సూపర్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల తీసి చూస్తే అసలే అమృతం కనబడుతుంది. తీయగా ఉంటది. రెడీ అయిపోయింది కదా, మన కేక్ రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మా చెల్లిని సర్ప్రైజ్ చేసేద్దాం ఈ పేడ కేక్తోనే. టైం అయితే ఇక 1 నిమిషం ఉంది, 12 అయిపోతుంది. ఇంక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎక్స్ట్రా క్యాండిల్ కూడా ఉన్నది, అందులో గుచ్చేద్దాం. కేక్ ఎలాగో కట్ చేయం కదా, ఆ పేడ కేక్ ఎలాగో కట్ చేయదు, ఇది కొట్టి లేపుదాం. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. కొంపది షిట్ అవుతుందేమో భయం వేస్తుంది, కానీ ఏం పర్లేదు, ఇది ఒకసారి వెళ్దాం. డీప్ స్లీప్లో ఉంది, నాకు భయం వేసేస్తుంది. సరే అరే సైలెంట్ ఉండు. ఎటు సైడ్ తప్పలో తిరిగి లైట్ అయినా వద్దురా వద్దురా లైట్ వద్దురా, ఫోకస్ కూడా ఎత్తది. డేట్ కుట్టిరా, డేట్ కుట్టిరే డేట్ కుట్టిరా 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 కుట్టిరా. సంగీత హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి ముఖం వెలిగిపోతుంది. అవి బాకీ అల్లిపోయిందిరా, భయపడిపోయిందా ఇలా అంట. పద సర్ప్రైజ్, బయటికి కమ్ అవుట్ సైడ్. ఒక బంగారం రింగ్, ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ ఉంగరం అయితే ఉన్నది. చేద్దాం. ఓకే తర్వాత కేక్ రెడీయా? రెడీ. ఇప్పుడైతే మనం స్పెషల్ కేక్ ఉన్నది. ఓకే థ్యాంక్ మధ్యలో కమ్ సెంటర్ క్యాన్ అండ్ యూ కట్ కేక్. ఉండు సెంటర్ కేక్ దాని మీద పెట్టిరా టేబుల్ మీద. కళ్ళు మూసుకోవాలి ఇంకా, గోడ మీద పెట్టిరా. కళ్ళు మూసుకో. ఓకే పిల్లలకి ఇంకా క్యాండిల్ కూర్చోరా, పెట్టి పడాలి. కేక్ చూసినట్టు సర్ప్రైజ్ అయిపోవాలి. సర్ప్రైజ్ అవుతారు ఇంకా అలాంటి కేక్ తెచ్చాము. నేను ఫోన్ ఆపేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆ చిన్న లైట్ తెలుసా? ఓకే ఇదిగోండి. ఇప్పుడైతే మన పేడ కేక్ లైట్ అయిపోయిందా? హ్యాపీ బర్త్డే టు. అబ్బా కనిపెట్టలేదురా. కనిపెట్టలేదా? ఫస్ట్ చాక్లెట్ కేక్ మినీ నోట్లెట్, చిన్నది మినీ నోట్లెట్. అలా బాగుందా కేక్? ముట్టి దగ్గర పెట్టుకుని చూడు ఇంకా బాగుందా? ఓకే ఇప్పుడైతే అసలైన కేక్ తీసుకొని వచ్చేద్దాం. ఇదిగోండి, తీయగా ఉంది కేక్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే రాదా ఇడుకుంటే ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే టు యూ. ఏంట్రా ఎక్కడికి వెళ్ళిందిరా? మొత్తం అంతా వచ్చి పడిపోయిందిరా. ఓ అరే చలికాలం రా, ఎందుకురా ఎక్కువ రావట్లేదు. అన్న నిజం చెప్పింది పేడకేక్ కాదు కదా. కాదు ఓకే చూసారు కదా, బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగాయి. ఆగండి కేక్ తినేసాక మాట్లాడుకుందాం. కేక్ రివ్యూ ఫస్ట్. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి మా చెల్లమ్మకి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒరే నాకు మొత్తం ఎక్కడ పడుతుంది చూడండి. ఇది ఏం స్ప్రేరా? అంతేనన్నా థర్డ్ స్ప్రే. మొత్తం అంతా దానికి వచ్చి పడిపోతే ఇంకెందుకు ఇలా మా మీద పడాలని మేము తెచ్చుకుందా? చూడండి ఎలా పడిందో. పావులో ఉంది. సెలబ్రేషన్లు అయితే అయిపోయాయి, చూసారు కదా ఎలా చేసామా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేయడం. సరే అందరూ మా చెల్లికి అయితే బర్త్డే విషెస్ చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, సరేనా?
వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.